నార్త్ అమెరికా తెలుగు సొసైటీ చైర్మన్ పిన్నమనేని ప్రశాంత్ గారు మనతో లైవ్లో ఉన్నారు. ప్రశాంత్ గారు, గుడ్ ఈవినింగ్ అండి. నమస్కారం. వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ. ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటారా ఇండియా? పర్వాలేదండి. ఇప్పుడంటే సో ఈవెంట్ ఇన్విటేషన్స్ కోసం వచ్చారు కదా, ఎలా ఉంది? అంటే ఏంటి ఈసారి మీ ఈవెంట్? జూలై 4th, 5th, 6th ఫ్లోరిడాలో చేస్తున్నారు. ఈ అంటే ఈవెంట్కి ఏదన్నా కొత్త ఇవి తీసుకుంటారా నిర్ణయాలు, లేకపోతే ఈసారి మనం ఏం చేయాలి అట్లా ఏమైనా ఉంటుందా? డెఫినెట్గానండి. యాక్చువల్గా మా ఈవెంట్ లీడ్ చేసేది శ్రీనివాస్ గుత్తుకొండ గారు. ఆయన నాట్స్ 8వ కన్వెన్షన్ కన్వీనర్. ఆయన లేరు కాబట్టి ఆన్ బిహాఫ్ ఆఫ్ హిమ్ ఐఎమ్ స్పీకింగ్. ఫస్ట్ ఏంటి అంటే 8వ కన్వెన్షన్ అండి. ఎవ్రీ కన్వెన్షన్ ఏంటి అంటే ఫస్ట్ థింగ్ పాత కన్వెన్షన్లో బెస్ట్ థింగ్స్ ఏమైనాయి, ఏది సరిగ్గా చేయలేదు, అది తీసుకొని మేము అనలైజ్ చేసుకొని ఆ మిస్టేక్స్ నెక్స్ట్ కన్వెన్షన్లో అవ్వకుండా ఉండటానికి జాగ్రత్తలు తీసుకుంటాం. ఈ కన్వెన్షన్లో ఉన్న ఒక ప్రత్యేకత ఏంటి అంటే వెరీ రేర్గా చైర్మన్ అండ్ కన్వెన్షన్ కన్వీనర్ ఒకే ఊరిలో ఉండటం జరుగుతుంది. సో మేమిద్దరము, నేను అక్కడ టాంపాలో అండి, ఇద్దరు టాంపానే ఉంటాము. సో ఇద్దరం కలిసి మాకు ఒక 300 మంది టీం మెంబర్స్ ఉన్నారు. వాళ్ళందరితో కలిసి ఈ ఈవెంట్ బ్రహ్మాండంగా చేయటానికి ప్లాన్ చేస్తున్నాము. మెయిన్గా చూస్తే ఈ ఈవెంట్ ఏంటి, కన్వెన్షన్ ఏంటంటే దీనికి బేసిక్గా మన కల్చర్ని, తెలుగు కల్చర్ని, లాంగ్వేజ్ని ప్రమోట్ చేయటం కానీ, అదే కాకుండా మన గ్రామము లాంటి, మన ఇండియాలో ఉన్న గ్రామం లాంటి వాతావరణాన్ని అమెరికాలో తీసుకొచ్చి మనం ఎక్కడి నుంచి వచ్చాము, ఈరోజు ఎక్కడున్నా మన రూట్స్ మర్చిపోకుండా ఉండటానికి చూస్తున్నాము. అదే కాకుండా ఈ కన్వెన్షన్ మొత్తము రెండు రాష్ట్రాల్లోని జిల్లాలలో నుంచి ఆ ట్రెడిషన్స్ ఏంటి, ఆ ఫుడ్ డెలికసీస్ ఏంటి, అవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసి వచ్చిన ప్రతి ఒక్క తెలుగు వాళ్ళకి వీ వాంట్ టు మేక్ దెమ్ ఫీల్ హోమ్ ఎట్ దిస్ నాట్స్ 8వ సంబరాలు కన్వెన్షన్. ఆ మూడు రోజులు అండి. ఇక కన్వెన్షన్లో డిఫరెంట్ తెలుగు కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము, లిటరరీ ప్రోగ్రామ్స్, ఎంటర్టైన్మెంట్ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈ రొటీన్గా చేసే ప్రోగ్రామ్స్ కాకుండా కొద్దిగా ఆడియన్స్ని ఎంగేజ్ చేసి అలాంటి ప్రోగ్రామ్స్ కూడా చాలా ప్లాన్ చేస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనము పోయిటరీ కాంపిటీషన్స్ కానీ అక్కడ, లేకపోతే మెడికల్ వాళ్ళకి సిఎంఈస్ చేయటం కానీ, పిల్లల్ని ఎంకరేజ్ చేయడానికి మన తెలుగు స్పెల్లింగ్ బీ కాంపిటీషన్స్ కానీ, ఇట్లాంటివన్నీ చేసి ఇది వన్ వే కాకుండా ఆడియన్స్ నుంచి కూడా మనం వాళ్ళని కంటిన్యూస్గా ఎంగేజ్ చేద్దాం అన్నది ఉంది. మెయిన్గా ఇంకోటి ఏంటి అంటే హాస్పిటాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ, వచ్చిన ప్రతి అటెండీ వచ్చిన కాడి నుంచి వెళ్ళే వరకు కూడా వీ వాంట్ టు మేక్ ష్యూర్ దే హ్యావ్ ద బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ ఎక్స్పీరియన్స్. దానికి కూడా మా మెంబర్స్ అందరూ కూడా, టీమ్ మెంబర్స్ అందరూ కూడా కంటిన్యూస్ ప్రయత్నం. మామూలుగా ఏ ఇదైనా కూడా తానా, ఆట, నాట్స్, ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. నాకు తెలియని పరిచయం లేని సంఘాలు చాలా ఉన్నాయి. దాదాపు 10 వరకు ఉన్నట్టున్నాయి కదా, సుమారుగా ఉన్నాయి. అయితే ఎవరు కన్వెన్షన్ చేసినా కూడా ఇక్కడ నుంచి సెలబ్రిటీస్ ని ఇన్వైట్ చేయడము, చాలా మంది వస్తూ ఉంటారు. ఈసారి జూలైలో మీరు ఫ్లోరిడాలో చేస్తున్న కన్వెన్షన్ కి ఎవరెవరు గెస్ట్లుగా వస్తున్నారు సెలబ్రిటీస్? గెస్ట్లు మా ఇన్విటేషన్స్ అయితే 2 రాష్ట్రాల సీఎంస్కి ఇచ్చామండి, అండ్ డిఫరెంట్ మినిస్టర్స్కి ఇచ్చాము. అదే కాకుండా ఇంకా సినిమా రంగంలో చూస్తే ఇప్పటిదాకా కన్ఫర్మ్ అయిన వాళ్ళు మన హీరో వెంకటేష్ గారు, మ్యూజికల్ కాన్సర్ట్స్ డిఎస్పి గారు, తమన్ గారు, ఇద్దరు వస్తున్నారండి. యా, వి రియలీ వాంట్ టు మేక్ ష్యూర్ వచ్చిన ప్రతి ఒక్క అటెండీ అండ్ సెలబ్రిటీ అండ్ గెస్ట్ అందరికీ కూడా వీ వాంట్ టు గివ్ బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అండి. దట్ ఈస్ అవర్ కన్వెన్షన్ మోటో. ఇంకా ఇండస్ట్రీ నుంచి మనకి హరీష్ శంకర్ గారు కన్ఫర్మ్ చేశారు, మెహర్ రమేష్ గారు, గోపీచంద్ మల్నేన్ గారు డైరెక్టర్స్, జయసుధ గారు, మీనా గారు. ఇది కాకుండా ఇంకా వర్క్ ఇన్ ప్రోగ్రెస్, కొద్దిగా సర్ప్రైజ్ ఎలిమెంట్ లా ఉంచాలని వి డోంట్ వాంట్ టు రివీల్ చేయట్లేదు. ఓకే, పొలిటికల్గా ఇప్పుడు సీఎంస్లో ఇద్దరులో ఎవరైనా వస్తామని అన్నారు? చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే రేవంత్ రెడ్డి గారు కానీ? అంటే ఇన్విటేషన్స్ అయితే ఇచ్చామండి. దెర్ ఈజ్ సమ్ పాజిటివ్ రెస్పాన్స్. కాకపోతే పొలిటికల్గా వాళ్ళకున్న కమిట్మెంట్స్కి లాస్ట్ మినిట్ వాళ్ళు ఫ్లైట్ ఎక్కేదాకా మనకి గ్యారంటీ ఉండదు. కాబట్టి రావాలని అనుకున్న లాస్ట్ మినిట్లో
కొన్ని క్యాన్సిల్ అవునండి, అవ్వచ్చు. అవును. బట్ అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ వాళ్ళు వస్తే మాత్రం చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఎంత మీ నాట్స్ మెంబర్షిప్ ఎంత అండి ఇప్పుడు? వెరీ గుడ్ క్వశ్చన్ అండి. నాట్స్ ఎప్పుడు మెంబర్షిప్ మీద ఫోకస్ చేయమండి. Okay. ఎందుకు అంటే ఆర్గనైజేషన్ పెట్టిన కాడి నుంచి మేము ఆపరేట్ చేసే మోడల్ ఏంటి అంటే మేము సెలక్షన్ ప్రాసెస్లో వెళ్దామని. ఎప్పుడైతే మనం ఈ మెంబర్షిప్స్ ఈ ఎలక్షన్స్ అన్నీ పెడితే కొద్దిగా ఆర్గనైజేషన్స్లో చాలా ఇష్యూస్ చూస్తూ వచ్చాము. అఫ్ కోర్స్ ద అదర్ సైడ్ ఏంటి అంటే డెమోక్రటిక్ వే చేస్తే ఎలక్షన్స్ ఇస్ బెటర్ అంటారు. సో మేము ఆర్గనైజేషన్ పెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు ద వే వీ ఆపరేటెడ్ ఈజ్ మోర్ ఆన్ ఏ సెలక్షన్ బేసిస్. ఆ సెలక్షన్ కూడా ఏంటి అంటే దాంట్లో ఎలా ఫ్రేమ్ చేసాం మా బైలాస్ ఏంటి అంటే ఎవరికి కూడా కంప్లీట్ పవర్ లేకుండా పాస్ట్ చైర్మన్స్ని, కరెంట్ ప్రెసిడెంట్స్ని అట్లా ఒక స్ట్రక్చర్ ప్రకారం ఆ సెలక్షన్ కమిటీ ఉంటుంది. దాంట్లో కూడా మేమేంటంటే అప్లికేషన్స్ తీసుకుని ఎవాల్యుయేట్ చేసి దాని ప్రకారంగా నెక్స్ట్ ఎవరు ఉండాలి అని డిసైడ్ చేస్తాం. మేము రీసెంట్గా ఏం స్టార్ట్ చేసామంటే అకౌంటబిలిటీ ఒకటి స్టార్ట్ చేసాము. లీడర్షిప్కి రావాలి అంటే